హలో ఫ్రెండ్స్, ఇన్స్టాలో నేను ఆల్రెడీ తాషా వీడియో నేను అప్లోడ్ చేశాను. అందులో చాలా మంది కామెంట్ చేశారు, ఫుల్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో లింక్ పెట్టాను అని చెప్పి షేర్ చేశారు అన్నమాట చాలా మంది కామెంట్లని. ఆ కామెంట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ దాంట్లో నేనైతే మాతంగి బీట్ వాయించున్నాను. ఆ మాతంగి బీట్కి డ్రమ్ ఎలా కొట్టాలి, ఈ తాళ ఎలా కొట్టాలని చెప్పి నేను ఈ కాన్సెప్ట్తో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ డ్రమ్ పేరు వచ్చి మేము పలికేది ఓఫర్ డ్రమ్ అంటాం. ఇలాంటి డ్రమ్లు ఏ డ్రమ్ అయినా సరే నేను ఓఫర్ డ్రమ్ అంటాను. దీని పేరు వచ్చి తాషా, దీని పేరు వచ్చి నేను అనేది తాళ. ఓకే, పేర్లు ముందు ఐడియా చేసుకుందాం. నేను చెప్పే బీట్ పేరు ఏంటంటే మాతంగి బీటు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఎన్ని అక్షరాలు ఉంటాయి? 4 అక్షరాలు ఉంటాయి. జమ్ జ త క, జమ్ జ తక్క, జమ్ జ తక్క. ఆల్రెడీ వీడియో చేశాను. ఫస్ట్ వీడియో కానీ మీరు చూడకుంటే ఆ వీడియో చూసిన వచ్చిన వాళ్ళకి ఈ వీడియో అర్థం అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి అర్థం అవ్వదు. ఓకే, ఇప్పుడు తాళ ఏంది, డ్రమ్ ఎలా కొట్టాలి, తాషా ఎట్లా కొట్టాలి, ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏదైనా ఏ ట్యూన్కైనా మనం డ్రమ్లో అందరికీ ఒక సిగ్నల్ ఇస్తారన్నమాట తాషా వాళ్ళు. ఆ తాషా వాళ్ళ సిగ్నల్ డ్రమ్ వాళ్ళు ఎలా ఇస్తారు అనేది నేను వీళ్ళకైతే కొంచెం ముందే చిన్న క్లాస్ ఇచ్చేస్తున్నాను, డెమో క్లాస్ అనేది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ జమ్ జ తక్క, జమ్ జ తక్క, జమ్ జ తక్క అని రిపీట్ అయ్యే ముందుగా వచ్చే సిగ్నల్ జమ్ 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 5 అక్షరాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ చూడండి, అంటే డ్రమ్ కొట్టాల. జమ్ 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 జమ్. ఓకేనా, నేను 1 2 3 స్టార్ట్ అంటున్నాను. స్టార్ట్ అన్నప్పుడు డ్రమ్ వచ్చి జమ్ 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 జమ్. డ్రమ్ ఒకటే కొడుతుంది, వినండి. 1 2 3 స్టార్ట్. ఓకే, కరెక్ట్గా కొట్టాడు, 5 అక్షరాలు. ఇప్పుడు బేస్ డ్రమ్ కొట్టిన తర్వాత ఈ తాళ డ్రమ్ కూడా దానికి నేను కూడా కరెక్ట్గా ఉన్నాను, పొజిషన్లో ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, కానీ ఏంటి స్టార్ట్ చేద్దాం అని ఇది ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. అది ఎట్టేస్తుంది అంటే లాస్ట్ కొట్టద్ది, జమ్ 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 చల్ అనే సౌండ్ వినిపిస్తుంది. చూడండి ఒకసారి. 1 2 3 స్టార్ట్. ఓకే, విన్నారు కదా, ఇదే సిగ్నల్. స్టార్టింగ్ చేసేటప్పుడు ఇది వేసి జమ్ జ తక్క, జమ్ జ తక్క, జమ్ జ తక్క, జమ్ జ తక్క, జమ్ జ తక్క 4 సార్లు జమ్ జ తక్క వేసి మధ్యలో మళ్ళీ డ్రమ్ వచ్చి జమ్ 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 జమ్. అట్లాగా ఆడికి ఇది ఒకే ఒక బిట్ అనుకోండి. ఆ బిట్ని 3 సార్లు మేము వేస్తాం. ఇది స్లో మోషన్లో. ఒకసారి మీరు చూడండి. తాషా ఒకసారి చెప్తాను, అక్షరాలు కూడా కన్ఫ్యూజ్ లేకుండా. తాషా అక్షరాలు ఒకసారి చూడండి. 2 పుల్లలు కలిపి కొడితే ఒకటి కొట్టాలి, తర్వాత మళ్ళీ ఇది ఒకటి కొట్టాలి, మళ్ళీ యువత సైడ్ ఒకటి కొట్టాలి. జమ్ జ తక్క, మళ్ళీ లాస్ట్ ఇక్కడ ఎండింగ్ అవుతుంది. ఇంకోసారి చూడండి. ఇది తాష ఎట్లా కొట్టద్ది, డ్రమ్ ఇందాక ఎలా కొట్టాడు అని చెప్పి చూపించాడు. ఇప్పుడు ఆ డ్రమ్ బీట్కి బేసు సాదా ఎలా కొడతాడని చెప్పి చూపిస్తాను చూడండి. జమ్ జమ్ జన్ జ తక్క, జన్ జ తక్క, జన్ జ తక్క. జమ్ము జా ఈ 2 అక్షరాలు ఎక్కడైతే వస్తాయో మధ్యలో రాని, చివరిని రాని, స్టార్టింగ్ రాని, ఆ జమ్ము అక్షరం దగ్గర ఖచ్చితంగా డ్రమ్ అయితే దానికి కొడితే అది బాగా అయితే వినిపిస్తుంది డ్రమ్ బీటు. ఓకే, మీరు ఒకసారి చూడండి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు 3 సార్లు కొట్టాం. ఇది స్లోగా అనమాట. స్లోగా 3 సార్లు కొట్టాం. ఇప్పుడు ఇదే బీట్ని మీడియంగా కొడతాం, కొంచెం బెటర్గా కొడతాం. మళ్ళీ చూడండి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ మీడింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ స్లోగా వాయించిన వాళ్ళు, మళ్ళీ మీడింగ్ వాయించిన వాళ్ళు, దీని తర్వాత మళ్ళీ స్పీడ్గా ఉంటుంది. ఈ 2 ఎవరైతే పర్ఫెక్ట్గా వాయిస్తారో ఆ ప్రాసెస్లో వస్తారో, ఇది మీరు ఈ 2 కరెక్ట్గా వాయించిన వాళ్ళకే చెప్తున్నాను. లేకుంటే మీరు ఫస్ట్ స్టేజ్లో ఉంటే అదే నేర్చుకున్న దాకా 2 దానికి రావద్దు. 2 దానికి నేర్చుకుంటేనే 3 దానికి రండి. ఇదేంటంటే బాగా మీ కాన్ఫిడెన్స్ వచ్చేసిన తర్వాత వాయించండి, కానీ తర్వాత వాయించబోకండి లేదంటే, సరేనా. ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది. 1 2 3 స్టార్ట్.
మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. తాష ఏంటంటే తక్కిట 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 అని పడతా ఉంటుంది, నాన్ స్టాప్ పడతా ఉంటుంది. రోలింగ్ వచ్చి ఆల్రెడీ నేను తరికిడతా అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను. మీరు చూడకుండా ఆ వీడియో చూసి ఈ తరికిడత అనేది నేర్చుకోండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.